శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా యొక్క మురళి. బాబా ఈ మురళిలో వర్తమాన సమయంలో చాలా అత్యవసరమైనటువంటి సేవ మనసా సేవ గురించి వినిపించారు. మనసా సేవ మీ పవిత్రత శక్తి ఆధారంతో మీరు చేయండి అన్నారు. మీ శుభ భావన అవసరము, కానీ బాబా ఈరోజు మన ఆత్మీయతతో కూడినటువంటి ప్యూరిటీని చూశారు. ఆ పవిత్రత ధారణ కోసం ఏకవ్రతగా కమ్మన్నారు. మీరు ఎంతెంత ఏకవ్రతగా అవుతారో అంత మీలో ఏకాగ్రత పెరుగుతుంది. అనేకుల వైపు దృష్టి పెట్టాలి అంటే ఏకాగ్రంగా ఉండలేకపోతాం, కానీ ఒక్కరి వైపే దృష్టి పెట్టడంలో పూర్తి ఏకాగ్రతను మనము పొందగలుగుతాము. అలా ఏకాగ్రత ఉంటే ఏకమతం పైన కూడా నడవగలుగుతాము. దానితో ఏకరస స్థితి అనుభవం కూడా కలుగుతుంది అని చెప్పారు. అలాగే బాబా సహజ పురుషార్థం వినిపించారు. అన్నింటికంటే ఈజీ దీవెనలను ఇవ్వండి, దీవెనలను తీసుకోండి. లాస్ట్ మురళిలో కూడా బాబా మాతలను ఉద్దేశించి ఇదే విషయం వినిపించారు. ఈ మురళిలో కూడా బాబా అది గుర్తు చేశారు. ఇది 15th డిసెంబర్ 2001లో బాబా వినిపించిన అవ్యక్త మురళి సారము. ఏక్ వ్రత బన్ पवित्रता की धारणा द्वारा रूहानियत में रह मनसा सेवा करो. एक व्रतगाई पवित्रता धारण द्वारा ఆత్మీయతలో ఉంటూ మనసా సేవ చేయండి. ఏకవ్రతగాయి పవిత్రత ధారణ ద్వారా ఆత్మీయతలో ఉంటూ మనసా సేవ చేయండి. आज रूहानी बाप चारों ओर के रूहानी बच्चों की रूहानियत को देख रहे हैं. ఈరోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఉన్నటువంటి ఆత్మిక పిల్లల యొక్క ఆత్మీయతను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలలో ఆత్మీయత యొక్క ప్రకాశం ఎంతగా ఉంది అనేది బాబా చూస్తున్నారు. ఆత్మీయత నయనాల ద్వారా ప్రత్యక్షమవుతుంది. ఎంత ఆత్మీయత ఉంది అనేది మన నయనాలతో తెలుసుకోగలుగుతారు. ఆత్మీయత శక్తి కలిగినటువంటి ఆత్మలు సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక శక్తిని ఇస్తూ ఉంటారు. నయనాల ద్వారానే ఆత్మీయత ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇతరులకి ఆత్మిక శక్తిని పంచాలి అన్నా అది కూడా నయనాల ద్వారానే చేయగలుగుతాం. रूहानी मुस्कान औरों को भी खुशी की अनुभूति कराती है. ఆత్మిక చిరునవ్వు ఇతరులకు కూడా ఆత్మిక సంతోషం యొక్క అనుభూతిని చేయిస్తుంది. మన ఆత్మిక చిరునవ్వు ఇతరులకు సంతోషం యొక్క అనుభూతిని చేయిస్తుంది. వారి నడవడిక, వారి ముఖము ఫరిస్తాల సమానంగా డబల్ లైట్గా కనబడుతుంది. ఎవరి గురించి చెప్తున్నారు బాబా? ఆత్మీయతతో ఉండేటువంటి వారి గురించి. వారు చిరునవ్వు నవ్వినా ఇతరులకు సంతోషం కలుగుతుంది. వారి ముఖం చూసినా, వారి నడవడిక చూసినా డబల్ లైట్ ఫరిష్తా సమానంగా అనుభవం అవుతుంది. ఇటువంటి ఆత్మీయతకు ఆధారము ప్యూరిటీ, పవిత్రత. ఎంతెంత మనస వాచ కర్మలలో పవిత్రత ఉంటుందో అంతగా ఆత్మీయత కనిపిస్తూ ఉంటుంది. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శృంగారం, అలంకరణ వంటిది. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద పవిత్రత. మరి బాప్దాదా ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క ఆధారంతో ఆత్మీయతను చూస్తున్నారు. నార్మల్గా ఆత్మీయత అనేది ప్రపంచంలో ఎంతో మందిలో కనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళలో చాలా ఆత్మీయత ఉంటుందండి. ఎంత ఆత్మీయంగా పలకరిస్తారో, ఎంత ఆత్మీయతతో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అని కొంతమంది వ్యవహారంతో ఇతరులకి అనుభవం అవుతుంది. కానీ అదేమి పవిత్రత ఆధారంతో కూడినటువంటి ఆత్మీయత మాత్రం కాదు. ఇది నార్మల్గా వాళ్ళు ఆత్మీయతతో ఉన్నారు,
కానీ ప్యూరిటీ కలిగినటువంటి ఆత్మీయత అది వేరు, దాని అనుభవమే వేరు. ఆత్మిక ఆత్మ, ఆత్మిక అనే శబ్దంలో కూడా ఆత్మ ఉంది, కానీ మళ్ళీ బాబా రుహానీ ఆత్మ, ఆత్మిక ఆత్మ అంటున్నారు. ఆత్మిక ఆత్మ ఈ లోకంలో ఉంటూ కూడా అలౌకిక ఫరిస్తాగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి, చెక్ చేసుకోండి. మా సంకల్పాలు మాటలలో ఆత్మీయత ఉందా? ఆత్మిక సంకల్పాలు స్వయంలో శక్తిని నింపేవిగా ఉంటాయి, అవి ఇతరులకు కూడా శక్తిని ఇస్తూ ఉంటాయి. దీనిని మరో శబ్దంలో ఆత్మిక సంకల్పాలు మనసా సేవకు నిమిత్తంగా చేస్తాయి. ఆత్మిక మాటలు స్వయానికి మరియు ఇతరులకు సుఖం యొక్క అనుభవాన్ని చేయిస్తాయి. ఆత్మిక సంకల్పాలేమో మనసా సేవకు నిమిత్తం అవుతాయి. ఆత్మిక మాటలు పలుకులు స్వయానికి ఇతరులకు సుఖం యొక్క అనుభవాన్ని చేయిస్తాయి, శాంతి యొక్క అనుభవాన్ని చేయిస్తాయి. एक रूहानी बोल अन्य आत्माओं के जीवन में आगे बढ़ने का आधार बन जाता है. ఒక్క ఆత్మిక పలుకు అన్య ఆత్మల జీవితంలో ముందుకెళ్లేందుకు ఆధారంగా అవుతుంది. ఒక్క ఆత్మీయతతో కూడినటువంటి పలుకు వారిని జీవితంలో ఎదుటి వారిని ముందుకు తీసుకెళ్లేందుకు ఆధారంగా అవుతుంది. ఆత్మిక పలుకులు అంటే ఆత్మిక మాటలు మాట్లాడేవారు వరదాని ఆత్మగా అవుతారు. ఆత్మిక కర్మలు సహజంగా స్వయానికి కూడా కర్మయోగి స్థితి యొక్క అనుభవం చేయిస్తాయి. ఇతరులను కూడా కర్మయోగిగా తయారవ్వడానికి శాంపుల్గా తయారైపోతారు. మనం కూడా కర్మయోగిగా అవుతాము, ఎదుటి వారి కోసం కూడా మనం ఒక ఉదాహరణ మూర్తిగా అవుతాం. కర్మయోగం ఎలా చేయాలి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీళ్ళ ఎగ్జాంపుల్, వీళ్ళని చూడండి అనేలాగా అవుతాం. ఎవరు ఎప్పుడు అలా తయారవుతాము? ఆత్మిక కర్మలు చేసినప్పుడు. బాబా ఆత్మిక ఆత్మగా మీరు అనుభవం చేసుకోండి అంటూ ఆత్మిక సంకల్పాలు చేస్తే మనసా సేవకు నిమిత్తం అవుతారు. ఆత్మిక మాటలు మాట్లాడితే వరదానిగా అవుతారు. ఆత్మిక కర్మలు చేస్తే కర్మయోగి స్థితి కోసం ఒక శాంపుల్గా అవుతారు అంటున్నారు. ఎవరైతే మీ సంపర్కంలోకి వస్తారో వారు సహజ యోగిగా కర్మయోగి జీవితం యొక్క అనుభవం చేసుకుంటారు. కానీ బాబా వినిపించారు కదా, ఆత్మీయతకు బీజం పవిత్రత. పవిత్రత స్వప్నంలో కూడా భంగం అవ్వకూడదు, అప్పుడే ఆత్మీయత అనేది కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, కానీ ప్రతి మాట బ్రహ్మచారిగా ఉండాలి. ప్రతి సంకల్పం బ్రహ్మచారిగా ఉండాలి. ప్రతి కర్మ బ్రహ్మచారిగా ఉండాలి. సంకల్పాలు మాటలు కర్మలు బ్రహ్మచారిగా ఉండాలి. ఏ విధంగా లౌకికంలో కొంతమంది పిల్లలను వారి ముఖాన్ని చూసినప్పుడు అచ్చం తల్లిలాగే ఉన్నారు అంటారు కదా, సేమ్ తండ్రి ముఖమే, తండ్రిని చూసినట్టుగానే ఉంది అని అంటారు. మరి ఇక్కడ మనందరి ముఖాలలో మన తండ్రి బ్రహ్మ బాబా కనిపించాలి. అలాగే బ్రహ్మచారి బ్రాహ్మణ ఆత్మల యొక్క ముఖంలో ఆత్మీయత ఆధారంతో బ్రహ్మ బాబా సమానంగా ఉన్న అనుభవం కలగాలి. అందరికి ఎవరు చూసినా కూడా బ్రహ్మ బాబా లాగే మనం కనిపించాలి. ఎవరైతే మన సంపర్కంలోకి వచ్చే ఆత్మలు ఉన్నారో వారు కూడా వీరు బాబా సమానంగా ఉన్నారు అనే అనుభవం చేసుకోగలగాలి. సరే, 100% బాబా సమానంగా లేకపోయినా సమయం అనుసారంగా ఎంతో కొంత పర్సంటేజ్లో అయినా బాబా సమానంగా ఉన్నారు కదా, కనబడుతున్నారు కదా. ఎంతవరకు చేరుకున్నారు మరి? 75% బాబా సమానం అయ్యారా? 80%? 90%? ఎంతవరకు చేరుకున్నారు? ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. చూడండి, కూర్చోడానికైతే మీరు ముందు నంబర్ తీసుకున్నారు. మరి బ్రహ్మచారిగా అవ్వడంలో కూడా
ముందు నెంబర్ తీసుకోవాలి కదా, తీసుకుంటారు కదా. ఉన్నారా? ముందున్నారా లేక వెనకబడిపోయారా? బాప్ దాదా ప్రతి పిల్లల యొక్క పవిత్రత ఆధారంతో ఆత్మీయతను చూడాలనుకుంటున్నారు. బాప్దాదా వద్దకు అందరి చార్ట్ చేరుకుంటుంది. పిల్లలేమి బాబాకు చార్ట్ రోజు రాసి చూపించట్లేదు, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అందరి చార్ట్ బాప్దాదా వద్ద ఉంది. పవిత్రతలోనూ ఇప్పటి వరకు పిల్లలందరిలో కొంచెం కొంచెం పర్సంటేజ్ తక్కువగా కనబడుతుంది. ప్యూరిటీలోనే ఇంకా పిల్లల్లో పర్సంటేజ్ తక్కువగా కనబడుతుంది. సమయం అనుసారంగా విశ్వ ఆత్మలందరూ మీలో ఆత్మీయత యొక్క శాంపుల్ని చూడాలనుకుంటున్నారు. మనందరిలో ఆత్మీయత యొక్క ఒక ఉదాహరణని చూడాలనుకుంటున్నారు. దీనికి సహజ సాధనము కేవలం ఒక్క విషయం పైన అటెన్షన్ని ఉంచుకోవటం. ఒక్క విషయం ఏంటి? పదే పదే బాబా శబ్దాన్ని పిల్లలందరి చేత అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. ఆ ఒక్క శబ్దమే ఏకవ్రతాభవ. ఏకవ్రతాభవ. ఎక్కడైతే ఒకటి ఉంటుందో అక్కడ ఏకాగ్రత స్వతహాగానే వచ్చేస్తుంది. అచలంగా, స్థిరంగా, స్వతహాగా తయారైపోతారు. అనేకత ఉంది అంటే అక్కడ ఏకాగ్రత భంగం అయిపోతుంది. కానీ ఒకటే ఉంది, ఏకత ఉంది, ఒకదాన్ని మనం జ్ఞాపకం చేసేది ఉంది అంటే అక్కడ ఏకాగ్రత సహజంగా ఏర్పడుతుంది. ఏకవ్రతగా అవ్వటంతో ఏక మతం పైన నడవడం కూడా సహజమైపోతుంది. ఒక్కరి మతం పైన నడవడం కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 10 మంది ఉన్నారు, అనేకత ఉందనుకోండి, అందరినీ జ్ఞాపకం చేస్తే తల ఒక సలహా ఇస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతమంది వాటిపైన నడవడం కష్టం. కానీ ఒక్కరే ఉన్నారు, ఒక్కరినే జ్ఞాపకం చేస్తున్నారు, ఏకాగ్రత ఉంది. ఆ ఒక్కరు చెప్పినట్టుగా నడుచుకోవటం కూడా సహజం అవుతుంది. అప్పుడు ఉన్నదే ఏకవ్రతగా. మరి ఏక మతంతోనే మీరు నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఎలాంటి స్థితి ఏర్పడుతుంది? ఏకరస స్థితి. మీరు ఏకమతిగా ఉన్నప్పుడు సద్గతి కూడా సహజంగా లభిస్తుంది. ఏకరస స్థితి కూడా సహజంగానే స్వతహాగానే ఏర్పడుతుంది. మరి చెక్ చేసుకోండి, ఏకవ్రతగా ఉన్నారా? రోజంతటిలో మనస్సు బుద్ధి ఏకవ్రతగా ఉంటుందా? లెక్కల్లో కూడా ఏ అంకెతో మొదలు పెడతారు? ఇప్పుడు నంబర్స్ చెప్పండి అంటే పిల్లలు దేంతో మొదలు పెడతారు? 1 2 3 4 5 6 ఇలా చెప్తారా? లేకపోతే 0 అంటారా? ఎవరైనా అనరు కదా. 1 నుండి మొదలవుతాయి అంకెలనేవి. అలా ఏకవ్రత అంటే ముందు ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు. ఒక్క బాబా. ఆ తర్వాత బిందువు పెట్టండి, దానికి విలువ ఉంటుంది. ముందే 0 పెడితే వాల్యూ ఏమీ లేదు. 0ని దేనికైనా కుడి పక్కన పెడితే విలువ, మళ్ళీ ఎడం పక్కన పెడితే లాభం లేదు. ముందు 0 ఉండొద్దు, ముందు బాబా ఉండాలి. ముందు బాబా, ఆ తర్వాత బిందు. ఈ ఒక్క శబ్దం, ఈ ఒక్క అంకె పెట్టి ఆ తర్వాత బిందువులు జోడిస్తూ వెళ్ళండి. అప్పుడు విలువ పెరుగుతూ ఉంటుంది. ఇంకేమీ గుర్తు రాకపోవద్దు అంటే ఇంకేమీ గుర్తు రాకూడదు. ఒక్కటే శబ్దం మీ మనసులో గుర్తు రావాలి, ఇంకేది గుర్తు రావద్దు. సమయము, ఆత్మలు, ఏకవ్రత ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాయి. సమయము పిలుస్తుంది, ఆత్మలందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. మరి సమయం యొక్క పిలుపు, ఆత్మలందరి పిలుపు, హే దేవాత్మలారా వినబడట్లేదా? మీకు వినబడట్లేదా అని అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు.
ప్రకృతి కూడా ప్రకృతిపతిని చూస్తూ చూస్తూ పిలుస్తోంది, హే ప్రకృతిపతి ఆత్మలు ఇప్పుడు పరివర్తన చేయండి, ఇంకా పరివర్తన చేయండి అని. మరి మధ్యలో ఈ చిన్న చిన్న జట్కాలు అయితే మీకు తగులుతూనే ఉంటాయి. అంటే ఏదైతే మధ్యలో మీకు చిన్నగా కొన్ని జలక రూపంలో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే వరదలు, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇంతమంది ఆత్మల యొక్క దుఃఖపు ఆర్తనాదాలను వింటున్నామో ఇవి ఇంకా చిన్నవే అంటున్నారు. ఇంతకన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఇంకా రానున్నాయి. మరి వీటికి కూడా మీరు స్పందించకపోతే ఇంకా పెద్దవాటికి ఎలా? మరి ఇవి చూసి భయపడిపోతే ఇంకా పెద్దవి ఎలా ఎదుర్కొంటారు? మరి అందుకే పాపం ఆత్మలందరూ పదే దుఃఖము, భయంతో చాలా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి పదే దుఃఖము, భయం యొక్క జట్కాలు ఇవ్వకండి. అంత దుఃఖపడుతున్నారు కదా, అన్ని తుఫాన్లు, వరదలు ఇవన్నీ వస్తున్నాయి కదా, వీటన్నిటిలో ఇదే వినాశనం అనుకోండి, అందరు హ్యాపీ, ఇదే ఫైనల్ వినాశనం, అందరం దాంతోనే చనిపోతే ఓకే, ఎవరికేం తెలియదు బాధ, అందరు పరంధామం ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అలా జరగట్లేదు కదా. సగం బాధలతో సగం పోగొట్టుకొని, మొత్తం పోగొట్టుకొని ఊరికే మిగిలి చాలా నానా కష్టాలు పడాల్సి వస్తుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మీరు ఇంకా పరివర్తన అవ్వట్లేదు. మీరు ప్రకృతిపతిగా ఉండి కూడా ప్రకృతిని పూర్తిగా కంప్లీట్గా మొత్తం ఇంకా ఫైనల్ దాడి చేసి మొత్తం ముక్తిధామానికి వెళ్ళేలాగా చేయమని మీరు ఇంకా ఆజ్ఞాపించట్లేదు. మీరు ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. ప్రకృతి రెడీగానే ఉంది, కానీ ప్రకృతిపతి ఆత్మలు రెడీగా లేరు. అందుకని ప్రకృతి కొంచెం కొన్ని ఆటలు చిన్నగా చేసి ఆగిపోతుంది. ఎందుకంటే యజమాని ఆర్డర్ ఇవ్వలేదు కదా, యజమాని ఆర్డర్ ఇవ్వలేదు. అందుకని అది చిన్నగా చేసి ఆగిపోతుంది. దానివలన ఎంత దుఃఖం మిగులుతుంది. ఇదొక పెద్ద దెబ్బలాగా తగులుతుంది. అలాంటి దెబ్బలను తగలనివ్వకండి అంటున్నారు. వాళ్ళందరూ భయంతో, దుఃఖంతో ఇబ్బంది పడుతున్నారు. భయం యొక్క దెబ్బలను తగలనివ్వకండి. మీరు ముక్తినిచ్చేటువంటి ఆత్మలు, మాస్టర్ ముక్తిదాతలు, ఇంకెప్పటి వరకు ఈ ఆత్మలకు ముక్తినిస్తారు? మీకు మనసులో జాలి వెయ్యట్లేదా? సమాచారాలను విని మౌనంగా ఉంటారా? బస్ జరిగిపోయింది, విన్నాము, ఆ వార్త ఈ వార్త, అక్కడ ఇలా జరిగిందంటే ఇక్కడ అలా జరిగింది, మీకు తెలుసా? మీరు విన్నారా? ఇలాగే వినడమేనా బాప్దాదా? అందుకే ప్రతి ఒక్క పిల్లలను ఇప్పుడు మర్సీఫుల్గా చూడాలనుకుంటున్నారు, దయా హృదయులుగా చూడాలనుకుంటున్నారు. మీరందరూ హద్దులోని విషయాలను ఇంకా వదిలిపెట్టండి, మర్సీఫుల్గా కండి, మనసా సేవలో నిమగ్నం అవ్వండి, సకాష్నివ్వండి, శాంతినివ్వండి, అందరికీ ఆధారంగా కండి. ఒకవేళ మర్సీఫుల్గా ఇతరులకు ఆధారాన్ని ఇవ్వడంలోనే మీరు బిజీగా ఉంటే హద్దు ఆకర్షణల నుండి, హద్దు విషయాల నుండి మీరు న్యాచురల్గా దూరం అవుతారు. ఇంకా హద్దు ఆకర్షణలు, హద్దు విషయాల నుండి దూరం అవ్వడానికి శ్రమ అక్కర్లేదు. మీరు ఈ సేవలో బిజీగా ఉండండి, ఇతరులకి ఆధారంగా కండి, మర్సీఫుల్గా కండి. అప్పుడు శ్రమ నుండి రక్షింపబడతారు. వాచా సేవలో చాలా సమయాన్ని ఇచ్చారు, సమయం సఫలం చేసుకున్నారు, సందేశాలు ఇచ్చారు, ఆత్మలందరినీ సంబంధ సంపర్కంలోకి తీసుకొచ్చారు. డ్రామానుసారంగా ఇప్పటి వరకు ఏదైతే చేశారో అదంతా మంచిగానే చేశారు. కానీ ఇప్పుడు వాచాతో పాటుగా మనసా సేవ యొక్క అవసరం అత్యధికంగా ఉంది. మరి ఈ మనసా సేవ ప్రతి ఒక్కరూ, కొత్తవారు, పాతవారు, మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, కాలిబలంతో నడిచేవారు అందరూ చేయగలుగుతారు. ఇందులో పెద్దవాళ్ళే చేస్తారు. మేమైతే చిన్నవాళ్ళం కదా, మాకైతే జబ్బు చేసింది కదా, మా దగ్గర సాధనాలే లేవు కదా,
ఇలాంటి ఏ ఆధారాలు అవసరమే లేదు. ఇది చిన్న చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు. బాబా ఎదురుగా ఈ మిలన్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు సపరేట్గా. బాబా వాళ్ళందరినీ అడుగుతున్నారు, బచ్చే మనసా సేవ కర్ సక్తే హేనా? పిల్లలు మీరందరూ కూడా చేయగలుగుతారు కదా అంటే, చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు కదా అని అడిగారు. అప్పుడు అందరూ ఒక్కసారిగా హాజీ అని బాబాకు జవాబిచ్చారు. అందుకే ఇప్పుడు వాచ మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్స్ని ఉంచుకోండి. మనసా సేవతో మీరు చేసేటువంటి వారికి కూడా లాభం. ఎవరికైతే మనం మనసా సేవ చేస్తామో వాళ్ళకి లాభం కాదు, మనకి కూడా లాభం. మనం ఇతరుల కోసం చేయడంతో మనకి కూడా వ్యక్తిగతంగా లాభం. ఎందుకు? ఏ ఆత్మకైతే మనసా సేవ అనగా సంకల్పం ద్వారా మీరు శక్తిని ఇస్తారో, సకాష్ని ఇస్తారో, ఆ ఆత్మ నుండి రిటర్న్ మీరేం పొందుతారు? దీవెన, ఆశీర్వాదాలు పొందుతారు. మరి మీ ఖాతాలో మీ స్వపురుషార్థం మీరు చేస్తూనే ఉన్నారు నార్మల్గా, దానికి తోడుగా ఈ ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది కదా, ఇలా డబల్ జమ అవుతూ ఉంటుంది కదా. అందుకని మీ ఖాతా డబల్ రీతితో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్తవారైనా పాతవారైనా సరే, ఎందుకంటే ఈసారి కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. కొత్తవారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చెయ్యొద్దండి అంటున్నారు. మొదటిసారి వచ్చినటువంటి వారు పిల్లలందరితో బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరందరూ మనసా సేవ చేయగలుగుతారా? మరి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం బాబా, ఫస్ట్ టైం మిలన్లో ఉన్నామని అంటారా? చేయగలుగుతారు కదా. బాప్ దాదా పాండవులు మాతలు అందరితో వేరువేరుగా ప్రశ్నించారు, మనసా సేవ చేయగలుగుతారా? అందరితో బాబా చెయ్యి ఎత్తించారు. చాలా మంచిగా చెయ్యి ఎత్తుతున్నారు. కొందరు టీవీ ద్వారా వింటూ ఉన్నారు, కొందరు సన్ముఖంగా వింటున్నారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరికీ ఈ బాధ్యతను ఇస్తున్నారు. రోజంతటిలో ఎన్ని గంటలు మనసా సేవ యథార్థంగా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు మీ దగ్గర చాట్ పెట్టుకొని నోట్ చేయండి అంటున్నారు. చేసేస్తాము అని అలా అనడం కాదు, యథార్థ రూపంగా ఎన్ని గంటలు మనసా సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ చార్ట్ పెట్టుకోవాలి ఇప్పటి నుండి. తర్వాత బాప్దాదా అకస్మాత్తుగా చార్ట్ మీ దగ్గర నుండి తెప్పించుకుంటారు. చార్ట్ అడుగుతారు, డేట్ చెప్పరు, అకస్మాత్తుగా అడుగుతారు. చూస్తారు బాధ్యత కిరీటం వీళ్ళు పెట్టుకున్నారా లేక కదులుతూ ఉన్నారా అని. బాధ్యత కిరీటం ధరించాలి కదా. టీచర్స్ అయితే బాధ్యత కిరీటాన్ని ధరించే ఉన్నారు. మరి అందులో ఇంకా ఇది యాడ్ చేయాలి. ఆల్రెడీ బాబా టీచర్స్ పైన బాధ్యత కిరీటం పెట్టారు, కానీ మనసా సేవ యొక్క బాధ్యత కూడా యాడ్ చెయ్యండి అంటున్నారు. ఓకేనా? డబల్ ఫారినర్స్ చెయ్యొద్దండి. ఈ బాధ్యత కిరీటం మంచిగా అనిపిస్తుందా? మరి ఇలా చెయ్యొద్దండి. టీచర్స్ కూడా చెయ్యొద్దండి. మిమ్మల్ని చూస్తే అందరికీ ప్రేరణ కలుగుతుంది. మరి చాట్ పెట్టుకుంటారు కదా, మంచిది. బాప్ దాదా అకస్మాత్తుగా ఒకరోజు అడుగుతారు, మీ అందరి చాట్స్ నా దగ్గరికి పంపించండి అని. మరి అందరూ చాట్ రాసి పంపించాలి. అప్పుడు చూస్తారు, ఎందుకంటే వర్తమాన సమయంలో ఇది చాలా అవసరం. ఇప్పుడు మనసా సేవ యొక్క అవసరం చాలా ఉంది. మీ పరివారం యొక్క దుఃఖము, అశాంతి మీరు చూడగలుగుతారా? చూడలేరు కదా. మీ తోటి వాళ్ళు లేదా మీ కుటుంబీకులు బాగా దుఃఖం అశాంతిలో ఉంటే మీరు చూడగలుగుతారా? చూడలేరు కదా. దుఃఖంలో ఉన్న ఆత్మలకు అంజలిని ఇవ్వండి. మీరు ఒక పాట పాడుతూ ఉంటారు, మీ ప్రేమ యొక్క ఒక్క బిందువు లభించినా చాలు మా దాహం తీరుతుంది అని. మరి ఈరోజటి సమయంలో సుఖము శాంతి యొక్క ఒక్క బిందువు లభించినా మా దాహం తీరుతుంది అని ఆత్మలన్నీ తపిస్తూ ఉన్నాయి. సుఖము శాంతి యొక్క అమృతంతో కూడిన బిందువు లభించడంతో సంతోషపడతారు. బాప్దాదా పదే పదే వినిపిస్తూ ఉన్నారు, సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. బ్రహ్మ బాబా మన ఇంటి ముందు పరంధామం గేట్ దగ్గర
ఎదురు చూస్తూ ఉన్నారు. గేట్ దగ్గర వరకు వెళ్ళి, గేట్ తెరుచుకోదు కదా, అందరం వెళ్తేనే గేట్ తెరుచుకుంటుంది. బాప్ తాత ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రకృతి తీవ్ర గతితో శుభ్రం చేయడానికి ఎదురు చూస్తుంది. మరి హే ఫరిస్తాలు, మీరు తమ డబల్ లైట్తో ఎదురు చూడటాన్ని సమాప్తం చేయండి. ఎవర్ రెడీ శబ్దం అయితే అందరూ మాట్లాడుతున్నారు, కానీ సంపన్నంగా సంపూర్ణంగా అవ్వడంలో కూడా ఎవర్ రెడీగానే అవ్వాలి. ఊరికే ఎవర్ రెడీ కాదు, ఇంకెప్పుడు తీసుకెళ్ళినా నేను రెడీ, బాబా తీసుకెళ్ళాలి అని అలా కాదు. సంపన్నంగా అయ్యారా? సంపూర్ణంగా అయి రెడీ అయి ఉన్నారా? బాబా అలా చూడాలనుకుంటున్నారు. కేవలం శరీరం విడిచిపెట్టడానికి ఎవరు రెడీగా కాకూడదు, కానీ బాబా సమానంగా అయి వెళ్ళడానికి ఎవరు రెడీగా కావాలి. మధుబన్ వాళ్ళందరూ కూడా బాబా ఎదురుగానే ముందు వరుసల్లోనే కూర్చున్నారు. మంచిది, సేవ కూడా చేస్తున్నారు. మధుబన్ వారు ఎవరు రెడీగా ఉన్నారా? నవ్వుతున్నారు అందరూ. మంచిది. మొదటి వరుసలో కూర్చున్నటువంటి మహారథీలు ఎవరు రెడీగా ఉన్నారా? బాబా సమానంగా అవ్వడంలో ఎవరు రెడీగా ఉన్నారా? ఊరికి అలా వెళ్ళడంతో మీరు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అడ్వాన్స్ పార్టీ అంటే వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మరి బాబా సమానంగా అవ్వడంలో ఎవరు రెడీగా ఉండాలి? అడ్వాన్స్ పార్టీ అయితే వద్దనుకున్నా కూడా పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి అడ్వాన్స్ పార్టీ పెరుగుతుంది. అంటే బాబా పిల్లలు ఇక్కడే శరీరాలని విడిచిపెట్టి మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాచ మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్స్తో బిజీ అవ్వండి. అప్పుడు బ్లెస్సింగ్స్ చాలా లభిస్తాయి. డబల్ ఖాతా జమ అవుతుంది. పురుషార్థం ఖాతా కూడా, ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. అంటే పురుషార్థమేమో మనం సెల్ఫ్గా చేసుకునేది, మనసా సేవ చేయడంతో ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. మరి సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, వాచ ద్వారా, కర్మల ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. ఒకటే విషయం చేయండి, ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందే. ఏదేమైనా నేను ఆశీర్వాదాలను ఇవ్వాల్సిందే అని అనుకోండి. ఎవరు ఏది ఇచ్చినా సరే, శాపనార్థాలు పెట్టినా కానీ మీరు ఆశీర్వాదాలే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదాల సాగరుని పిల్లలు. ఎవరి పిల్లలం? ఆశీర్వాదాల సాగరుని పిల్లలం. ఎవరైనా కోపం చేసినా కానీ మీరు కోపం చేయకూడదు. అంటే ఎవరు అసంతుష్టంగా అయినా మీరు అసంతుష్టంగా అవ్వకూడదు. మీరు సంతుష్టంగానే ఉండండి. ఇది సాధ్యమేనా? సాధ్యమేనా? 100 మంది మిమ్మల్ని కోపం చేసినా, మిమ్మల్ని అసంతుష్టపరిచినా మీరు సంతుష్టంగా ఉండండి. సాధ్యమేనా? సాధ్యమవుతుందా? రెండో లైన్ వాళ్ళు కూడా చెప్పండి, సాధ్యమేనా? ఇప్పుడు ఇంకా ఎక్కువగా మీ పైన ఇతరులు కోపం చేస్తారు, అసంతుష్టం అవుతారు. మరి చూసుకోండి, ఇప్పుడు పరీక్షలు వస్తాయి, పేపర్ అయితే వస్తుంది కదా, మాయ కూడా వింటూ ఉంది. బస్ ఇదే వ్రతం తీసుకోండి, దృఢ సంకల్పం చేయండి, నేను ఆశీర్వాదాలను ఇవ్వాలి, అంతే. సాధ్యమేనా? మాయ ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా సరే, ఎంత అసంతుష్టంగా చేయాలని ప్రయత్నించినా కానీ మీరు సంతుష్టంగా ఉండేటువంటి వారే కదా. మరి ఇది ఒకటే కార్యం చేయండి. ఇప్పుడు ఆశీర్వాదాలని ఇవ్వాలి. అస్సలు కోపంలోకి రాకూడదు, అసంతుష్టంగా అవ్వకూడదు, అసంతుష్టంగా చేయకూడదు. కరే తో వహ కరే, హమ్ నహీ హోవే. ఒకవేళ ఎవరైనా కోపం చేస్తే వాళ్ళు చేయనివ్వండి. బాబా చెప్పారు కదా నువ్వు చెయ్యొద్దు అని, మనం ఎవరిని అనడానికి లేదు. వాళ్ళేం బాబా పిల్లలు కాదు కదా అందరూ. వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, కానీ మీరు మాత్రం చేయకూడదు.
ప్రతి ఒక్కరూ తన బాధ్యతను తీసుకోండి. ఇతరులని చూడకండి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అని. మీరు సాక్షిగా ఈ ఆటను చూసేటువంటి వారు కదా. కేవలం సంతుష్టత యొక్క ఆటలే చూస్తారా ఏంటి? అసంతుష్టత కూడా మధ్య మధ్యలో చూడాలి కదా. అంటే ఆటలో అన్నీ ఉంటాయి కదా, కేవలం ఒకవైపే సంతుష్టంగా ఉన్నవే చూస్తారా? ఆట అంటే ఏంటి? ఓటమి గెలుపు అన్నీ ఉంటాయి కదా. మరి అలా రెండూ చూడాల్సి వస్తుంది అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ తనని తాను రాజీగా చేసుకోండి, అంటే తనని తాను సంతుష్టంగా చేసుకోండి. ఎవరు ఎలా ఉన్నా అసంతుష్టపరిచినా ఎప్పుడు మనల్ని సంతుష్టపరచాలి అనే చూడొద్దు. ఇతరులు అసంతుష్టపరిచే విధంగా కూడా పరిస్థితులను తీసుకొస్తారు, కానీ మనం సంతుష్టంగా ఉండాలి. మాతలు పాండవులు సాధ్యమేనా? బాబా మ్యాప్ చూస్తూ ఉన్నారు. బాప్దాద వద్ద అయితే చాలా పెద్ద టీవీ ఉంది, చాలా పెద్దది. ఒక్కొక్కరిని బాబా జూమ్ చేసి మరీ చూస్తారు, దగ్గర నుండి చూస్తారు అందరి స్థితిని. ఎవరెవరు ఏ సమయంలో ఏం చేస్తున్నారు బాప్దాద చూస్తారు. కానీ బాబా చెప్పరు. ఒకవేళ చెప్పి వినిపిస్తే ఇంకా అసలు మీరు ఆలోచన స్వరూపులుగా అయిపోతారు. ఎందుకంటే బాబా అంటున్నారు, నేను మీకు వినిపించను. ఎన్ని రంగులు మీరు చేస్తున్నారో, ఎన్ని రకాలుగా మీరు వ్యవహరిస్తున్నారో అన్నీ నేను చూస్తున్నాను. దాచుకొని కూడా చేస్తూ ఉన్నారు, అది కూడా నేను చూస్తాను. పిల్లలు చాలా చలాకీగా అవుతూ ఉన్నారు, చాలా చలాకీగా ఉన్నారు అంటున్నారు. చలాకీతనం ఎక్కువగా ఉంది. ఒకవేళ బాప్దాదా పిల్లలందరి చలాకీతనంను వినిపించినట్లయితే ఇంకా విని బాగా ఆలోచిస్తూ ఉండిపోతారు. అందుకే బాబా వినిపించట్లేదు, ఎందుకంటే పిల్లల్ని ఆలోచనల్లో పడేయడం బాబాకి ఇష్టం లేదు. కానీ చాలా ఎక్కువ చురుకుతనం ఉంది ఈ విషయంలో అంటున్నారు. చలాకీగా అవ్వడంలో చురుకుగా ఉన్నారు పిల్లలు. మరి అందరికంటే చురుకుతనం చూడాలి అనుకుంటే బ్రాహ్మణుల్లోనే చూడండి అంటున్నారు, ఇక్కడే పిల్లలందరిలో. కానీ ఇప్పుడు దేనిలో చురుకుగా కావాలి? మనస సేవలో నెంబర్ ముందు తీసుకోండి, వెనకబడిపోకూడదు. ఇందులో ఎలాంటి కారణం ఉండకూడదు. సమయం లభించలేదు, అవకాశం దొరకలేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, నన్నెవరు అడగలేదు, ఇలా ఏమీ చెప్పకూడదు. అన్నీ మీరు చేయగలుగుతారు. పిల్లలు పరుగు పెట్టేటువంటి ఆటను ఆడారు, మరి ఇందులో కూడా పరుగు పెట్టండి. పరుగు పెట్టే ఆట పిల్లలందరికీ, అంటే మధుబన్కి చాలామంది పిల్లల గ్రూప్ వచ్చింది కాబట్టి వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టారు. అందులో పిల్లలకి రన్నింగ్ అలాంటి ఆటలు పెట్టారు కదా. బాబా అన్నారు, ఇప్పుడు మీరు మనసా సేవలో కూడా పరుగు తీయండి. అచ్చా, కర్ణాటక ఎక్కడ టర్న్ ఉంది? మరి కర్ణాటక వారు ఎవరైతే సేవలో వచ్చారో వారందరూ లేచి నిలబడండి. ఇంతమంది సేవ కొరకు వచ్చారు కదా, మంచిది. ఇది కూడా సహజంగా శ్రేష్టమైన పుణ్యం జమ చేసుకునేటువంటి సువర్ణ అవకాశం. భక్తిలో అంటారు, ఒక్క బ్రాహ్మణుడి సేవ చేసినా చాలా పుణ్యం వస్తుంది అని. మరి ఇక్కడైతే ఎంతమంది సత్యమైన బ్రాహ్మణులు లేక సేవ చేస్తున్నారు? ఈ అవకాశం మీకు చాలా మంచిగా లభించింది కదా. మంచిగా ఉందా, లేకపోతే అలసిపోయారా? సేవ చేస్తూ అలసిపోలేదు కదా, మజా అనిపించిందా? ఒకవేళ సత్యమైన హృదయంతో పుణ్యమని భావిస్తూ సేవ చేసినట్లయితే దానికి ప్రత్యక్ష ఫలం మీకు అలసటగా ఉండదు, సంతోషం కలుగుతుంది. ఈ ప్రత్యక్ష ఫలం పుణ్యం యొక్క జమ చేసుకుంటున్నాను అనే అనుభవంను చేయిస్తుంది. ఒకవేళ కొద్దిగానైనా ఏదైనా కారణంతో అలసట ఉంది అంటే, లేకపోతే కొంచెమైనా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే మీరు సత్యమైన హృదయంతో సేవ చేయనట్లే. సేవ అనగా ప్రత్యక్ష ఫలం మేవా, ప్రాప్తి లభించటం. సేవ చేయలేదంటే ఇంకా ప్రాప్తి కూడా లభించదు. మీరు అయినా సేవ చేస్తున్నట్టు కాదు, ఇక్కడ ప్రాప్తిని పొందుతున్నట్లు, ఫలం తింటున్నట్లు.
మరి కర్ణాటక యొక్క సేవాదారులందరూ మంచి సేవా పాత్రను పోషించారు, సేవ యొక్క ఫలం కూడా తిన్నారు. మంచిది. టీచర్స్ చాలా మంది వచ్చారు, టీచర్స్ అందరు బాగున్నారు. టీచర్స్కి ఎన్నిసార్లు సీజన్లో టర్న్ లభిస్తుంది. ఈ టర్న్ లభించడం కూడా భాగ్యానికి గుర్తే. ఇప్పుడు టీచర్స్ మనసా సేవ యొక్క రేస్ చేయాలి. కానీ రోజంతా అలా నేను కూర్చొనే ఉంటాను, నేను మనసా సేవ చేస్తున్నాను అని అలా అనకూడదు. కోర్స్ చేయించే వారి డ్యూటీ కోర్స్ చేయించటం. కానీ నేను కోర్స్ చేయను, నేను ఒక 4 రోజులు మనసా సేవ కోసం పెట్టుకున్నాను పురుషార్థం, నేను ఇంకా కోర్స్ ఇవ్వను అని అనకూడదు. లేకపోతే ఇంకా టీచర్స్ కొందరు బాగా జోష్లో వచ్చేసి నష ఎక్కిపోయి ఇంకా ఇదే సేవ చేయాలని మిగతావన్నీ పక్కన పెట్టేస్తారు. అందుకని బాబా అంటున్నారు, కొందరు కర్మయోగం చేసే సమయంలో కూడా నేను మనసా సేవ చేయాలి, నేను మనసా సేవ చేయాలనుకున్నాను, నేను కర్మయోగం ఈ పనులన్నీ నేను చెయ్యను అలా అంటారు. అలా వద్దు, బ్యాలెన్స్ కావాలి అంటున్నారు. నష టూ మచ్గా ఎక్కకూడదు, బ్యాలెన్స్తోనే బ్లెస్సింగ్స్ అంటున్నారు. బ్యాలెన్స్ లేకపోతే బ్లెస్సింగ్స్ కూడా ఉండవు. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్లో మనసా సేవ యొక్క అనుభవం చేయండి. ఆత్మలకు శాంతి మరియు శక్తి యొక్క అంజలిని ఇవ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మీయతను అనుభవం చేయించేటువంటి ఆత్మిక ఆత్మలకు సర్వ సంకల్పం మరియు స్వప్నంలో కూడా పవిత్రత యొక్క పాఠాన్ని నేర్చుకునేటువంటి బ్రహ్మచారి ఆత్మలకు, సర్వదృఢ సంకల్పదారి మనసా సేవాదారి తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా దీవెనలను ఇస్తూ మరియు తీసుకుంటూ ఉండే పుణ్యాత్మలకు బాప్దాదా యొక్క హృదయ రాముడైన తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రాణానికి ప్రాణమైన ప్రేమ సహితంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. దాదీజీ మరియు దాదీ జానకి గారితో బాబా పర్సనల్గా కలిశారు. బాప్ దాదా త్రిమూర్తి బ్రహ్మ యొక్క దృశ్యాన్ని చూపించారు. మీరందరూ చూశారు కదా, ఎందుకంటే బాబా సమానంగా బాబా యొక్క ప్రతి కార్యంలో మీరు సాథీగా ఉన్నారు కదా, అందుకే బాబా ఈ దృశ్యాన్ని మీకు చూపించారు. అంటే బ్రహ్మ బాబాతో పాటుగా మాస్టర్ బ్రహ్మగా దాది ప్రకాష్ మణి గారిని అలాగే దాది జానకి గారిని కూడా చెప్తున్నారు బాబా. మరి మీరు కూడా బ్రహ్మ సమానంగా అన్నీ చేస్తూ ఉన్నారు కదా, తోడుగా ఉన్నారు కదా. బాప్ దాదా మీ ఇద్దరికి విశేషమైన పవర్స్ యొక్క విల్ చేశారు, విల్ పవర్ని ఇచ్చారు, అన్ని పవర్స్ యొక్క విల్ చేశారు. అందుకే ఈ పవర్స్ మీకు బాగా సేవలో ఉపయోగపడుతూ ఉన్నాయి. మీ ద్వారా సేవ చేయిస్తున్నారు బాబా. ఈ పవర్స్తో చేయించేవాడు చేయిస్తూ ఉన్నారు, మరి మీరు నిమిత్తంగా చేస్తూ ఉన్నారు. మజా అనిపిస్తుంది కదా, చేసి చేయించేవాడు బాబా చేయిస్తున్నారు. కాబట్టి చేయించేవారు చేయిస్తూ ఉంటే చేసేవారు హాయిగా నిశ్చింతంగా ఉండి చేయడమే. ఎందుకంటే ఎలా చేయాలి అని ఆలోచించే అవసరం లేదు, అదంతా వేరే వాళ్ళ డ్యూటీ, అదంతా శివబాబా. చేయించేవాడు తను, మనం నిమిత్తమైన ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కార్ ఆలోచిస్తుందా, ఏ రూట్లో వెళ్ళాలి, ఏమో నాకేం తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో ఏమో కార్కేం తెలుసు. నడిపించేవాడు ఎలా నడిపిస్తే అక్కడికి వెళ్తుంది అది. అలా మనం ఒక కార్ అయిపోవాలి, ఇన్స్ట్రుమెంట్ అయిపోవాలి. మనల్ని నడిపించేవాడు బాబా. దాదీలను బాబా అలా అంటున్నారు, మీరు అలా ఇన్స్ట్రుమెంట్గా అయి నిమిత్తంగా ఉన్నారు కదా, బాబా నడిపిస్తున్నారు కదా మొత్తం అంతటిని. అందుకే మీరు నిశ్చింతంగా ఉన్నారు, చింతేమీ లేదు, నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. మంచిది. ఆరోగ్యం యొక్క నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు కదా. కొద్దిగా మీ శరీరము మిమ్మల్ని ఆట పట్టిస్తూ కొంత క్రింద మీద అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు అనారోగ్య పాలవుతూ ఉంటారు. కానీ ఇందులో కూడా నాలెడ్జ్ఫుల్గా అవ్వాల్సిందే, ఎందుకంటే సేవ చాలా చెయ్యాలి ఈ శరీరంతో.
కాబట్టి మీరు నాలెడ్జ్ఫుల్గా మీ శరీర స్థితిని కూడా అర్థం చేసుకొని దీన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడు మీ ఆరోగ్యం కూడా మీకు తోడునిస్తుంది. మరి డబల్ నాలెడ్జ్ఫుల్గా కండి, జ్ఞానంతో పాటు శరీరం జ్ఞానం కూడా అవసరం. अच्छा वरदान, ईश्वरीय संग में रह उल्टे संग के वार से बचने वाले सदा के सत्संगी भव. ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటూ తప్పుడు సాంగత్యం యొక్క దాడి నుండి రక్షించుకునేటువంటి సదా సత్సంగి భవ. ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటూ తప్పుడు సాంగత్యం యొక్క దాడి నుండి రక్షించుకునేటువంటి సదా సత్సంగి భవ. వివరణ, ఎలాంటి చెడు సాంగత్యం ఉన్నా కానీ మీరు శ్రేష్ఠ సాంగత్యం కలిగినటువంటి వారు, ఆ చెడు సాంగత్యం ముందు మీ శక్తి అనేక రెట్లు ఎక్కువ. ఆ చెడు సాంగత్యంతో పోలిస్తే మీరు అనేక రెట్లు శక్తిశాలిగా ఉన్నారు. ఈశ్వరీయ సాంగత్యం ముందు అసత్యమైనటువంటి సాంగత్యం అసలు ఏమీ లేనట్లే. అందరూ బలహీనంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే మీరు బలహీనంగా అవుతారో అప్పుడు తప్పుడు సాంగత్యం యొక్క దాడి జరుగుతుంది. మరి ఎప్పుడైతే సదా ఒక్క తండ్రి యొక్క సాంగత్యంలో ఉంటామో, అనగా సదా సత్సంగిగా ఉంటామో, అప్పుడు ఎవరి సాంగత్యపు రంగు యొక్క ప్రభావం మన పైన పడదు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సాంగత్యం అనగా చెడు సాంగత్యం వారిని ఆకర్షించదు. స్లోగన్, बुराई को भी अच्छाई में परिवर्तन करने वाले ही प्रसन्न चित रह सकते हैं. చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసేవారే ప్రసన్న చిత్తంగా ఉండగలుగుతారు. చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసేవారే ప్రసన్న చిత్తంగా ఉండగలుగుతారు. మనం ప్రసన్నంగా ఉండాలి అంటే అన్నీ మంచివే మన ముందుకు రావాలి అని కోరుకుంటే కుదరదు. ఎలాంటి వెదురు వచ్చినా మనం దాన్ని పరివర్తన చేసి స్వీకరించాలి, దాన్ని మార్చుకోవాలి. అప్పుడు ప్రసన్నంగా ఉండగలుగుతాం. ఈరోజు స్వమానము, నేను సదా సత్యమైన సాంగత్యంలో ఉండేవాడను. నేను సదా సత్యమైన సాంగత్యంలో ఉండే ఆత్మను. సత్యమైన సాంగత్యం బాబాది. బాబా సాంగత్యంలో ఉన్నామంటే ఇంకెలాంటి చెడు సాంగత్యం ప్రభావం మన పైన పడనే పడదు. ఓం శాంతి.